గర్ల్ ఫ్రెండ్ ప్రతి బాయ్ ఫ్రెండ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలని కోరుకుంటారు ప్రతి మెన్ అండ్ బాయ్స్. కాలేజ్ స్టూడెంట్స్ బాగా ఎక్కువ ఉంటుంది, నా గర్ల్ ఫ్రెండ్ రా నా గర్ల్ ఫ్రెండ్ రా అని చెప్పుకుంటూ ఉంటారు. మీ లైన్ చూస్తామంటే మీ అందాల రాక్షసి లైన్ కనిపించింది ఫస్ట్. అంటే గీతాంజలి కైండ్ ఆఫ్ అప్పట్లో చూసాం, ఇప్పుడు మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ కనిపించింది. మీ మూడో సినిమా చీలాసో వచ్చేసరికి చాలా సాఫ్ట్ లవ్ స్టోరీ, చాలా కూల్గా చెప్పారు. మన మధ్య అంతా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వెళ్ళారు. ఈ సినిమాకి వస్తే మళ్ళీ కాలేజ్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళడం కారణం ఏంటి? కారణం అని ఏం లేదు సార్, అంటే స్టోరీ డిసైడ్స్ ఆల్ దట్ కదా. అండ్ ఎక్కడో చిన్న స్టోరీ ఎగ్జాక్ట్లీ కాదు కానీ నేను ఒక హాస్టలర్ అండి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు ఇల్లు వదిలేసి వేరే ఊరికి వెళ్ళి నేను చదువుకున్నాను. సో అప్పుడు నేను హాస్టల్లో ఉన్నాను. ఈ సినిమా మొత్తం 80% ఆఫ్ ద మూవీ ఒక హాస్టల్ అంటే కాలేజ్ క్యాంపస్లో జరిగేది. సో నేను హాస్టల్లో ఎక్స్పీరియన్స్ చేసినవి కొన్ని, చూసినవి కొన్ని. మీ స్టోరీ అయితే కాదు కదా? నా స్టోరీ అయితే కాదు, నా స్టోరీ అయితే అసలు కాదు. బట్ నేను చూసినవి కొన్ని, అవి ఇన్ఫ్లుయెన్స్ చేశాయి ఈ స్క్రిప్ట్ని. అంటే ఎగ్జాక్ట్ స్టోరీ అయితే కాదు కానీ. సో ఈ ఐడియా పుట్టిందే నేను హాస్టల్లో ఉన్నప్పుడు చూసినవి కొన్ని ఉండిపోయినాయి నా బ్రెయిన్లో. అవి మెల్లగా ఓవర్ టైం ఒక స్టోరీగా డెవలప్ అయినాయి. సో నాకు ఎప్పుడు ఇది వేరే ప్రపంచంలో సెట్ చేయాలనే థాట్ కూడా రాలేదు. చాలా న్యాచురల్గా డెసిషన్ అయితే ఇట్ వాజ్ లైక్ ఈ సినిమా ఈ కథ చెప్తున్నప్పుడు ఇది ఒక హాస్టల్లో జరగాలి, ఇది ఒక కాలేజ్ క్యాంపస్లో జరగాలనేది ఇట్ వాజ్ అ వెరీ న్యాచురల్ ప్రాసెస్. సో డెసిషన్ అయితే కాదు అది.